శ్రమాసండి తల వస్తున్నది చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాలకు వెళ్దాం. పరిశుద్ధ మహాగండ నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలను చెల్లిస్తున్నాను ఆయన. మరి ఒకసారినైనా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలు దాచినైనా నీ కృపలో భద్రపరిచి మరలా నాయన నీ సన్నిధిలో చేరినైనా మీ యొక్క మాటలు వినడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టినైనా కృతజ్ఞతలు స్తోత్రాలను చెల్లిస్తున్నాను ఆయన. ఇదిగోనైనా విలువైన మాటలోని నేను వెళ్ళబోతుండగా మా హృదయాలను ఆయన సంసిద్ధపరచుకొని నీ వాక్యంలోనైనా మనం ఎదిగించుకునేలాగున అటు కృపను మహద్భాగ్యాన్ని అనుగ్రహించండి ఆయన. చెప్పను నేను తగ్గించుకొని నీ వాక్యాన్ని హెచ్చించగలటకు నిన్ను మహిమపరచగలటకు అటు కృపను మహద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధంగా నామమున ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. కుడి వచ్చిన అందరికీ ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకునండి. మంచిది, గత ఆదివారం కన్ను ఎలా పెరికివేయాలనే విషయం గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా. ఈ ఆదివారం వచ్చేసి అసలు చూడండి ఒకసారి సామెతల గ్రంథం 15:30 చూడండి. సామెతలు 15:30. సామెతల గ్రంథము 15:30. కన్నుల ప్రకాశం చూచుట హృదయముకు సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును. ఏంటంట జ్ఞాని అయిన సొలొమోను గారు మాట్లాడుతూ చెప్తున్నాడు ఏంటంట, కన్నుల ప్రకాశం చూస్తే ఏంటంట హృదయానికి అది సంతోషాన్ని ఇస్తుంది. అలాగే మంచి సమాచారం అనేది ఎముకలకి ఏం చేస్తుందంట, పుష్టినిస్తుంది. కళ్ళనేమో హృదయాన్ని గురించి చెప్తున్నాడు. అలాగే చెవి గురించి మాట్లాడితే ఏంటంట, అది ఎముకలకు ఏం చేస్తుందంట, పుష్టినిస్తుందని చెప్తున్నాడు. కళ్ళ గురించి మాట్లాడితే కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాయంట, కళ్ళ ద్వారా చూసేవి హృదయంలోనికి వెళ్ళిపోతాయి. అలాగే చెవుల ద్వారా అయినా దేనికి బలాన్ని ఇస్తాయంట, ఎముకలకు బలాన్ని ఇస్తాయి. ఓకేనా. అసలు కళ్ళ ద్వారా ప్రకాశాన్ని చూడడం అంటే ఏంటి అసలు, ఓకేనా. కళ్ళ ప్రకాశం చూస్తే ఏంటంటే హృదయానికి సంతోషకరం. నిజంగా మన కళ్ళు అనేవి ప్రకాశవంతంగానే ఉన్నాయా, ఓకేనా. ప్రకాశవంతంగా అంటే ఏంటంటే ఆనందకరంగా, అంటే మన కళ్ళు అనేవి ఎప్పుడు కూడా ఎలా ఉండాలి చెప్పండి, ఆనందంగా ఉండాలి. అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు కానీ అవతల వ్యక్తిని చూసేటప్పుడు కానీ ఆ కళ్ళు అనేవి ఎలా ఉండాలి చెప్పండి, ఆనందంగా. ఆ విధంగా మన కళ్ళు అనేవి ఉండాలి. ఓకేనా. ఒకసారి చూద్దాం ఆదికాండము చూడండి ఒకసారి 29వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతన్ని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయాను. ఏమైంది చెప్పండి, ఇక్కడ ఏమైపోయాయంట, లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబును సమాచారం విన్నప్పుడు ఏమైపోయిందంటే చెప్పండి, ఎట్లుందంట ఆ రిలేషన్ అనేది, ఆ బాండింగ్ అనేది ఎట్లుంది చెప్పండి, ఎలా ఉందంట. అతన్ని ఎదుర్కొనుటకు ఏం చేస్తారంట, పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తన ఇంటికి తీసుకొని పోయాను. ఓకేనా. ఆ బాండింగ్ అనేది ఎట్లుంది చెప్పండి. కండ్ల ప్రకాశం అంటే ఏంటంటే ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి, నిజంగా వ్యక్తి మనసుకు అద్దుకున్న వ్యక్తి అయితే, ఒకవేళ నిజంగా ఆ వ్యక్తిని మనం ప్రేమిస్తున్నైతే ఎట్లా ఉంటుంది చెప్పండి, ఆ స్నేహభావం అనేది లేకుంటే ఆ కళ్ళ నుంచి వచ్చే ఆ ప్రకాశం అనేది అవతల వ్యక్తికి ఏం తెలుస్తుంది చెప్పండి, చాలా తేటగా కనబడుతుంటుంది. ఎవరైతే మనకు నచ్చిన వ్యక్తులు ఉంటారో, ఎవరైతే ఇష్టమైన వ్యక్తులు ఉంటారో ఆ వ్యక్తులు చూడగానే ఏమైపోతుంది చెప్పండి, మన భావాలన్నీ కూడా ఏవి కూడా ఆపుకోలేకుండా ఏం చేస్తాం, భావోద్వేగాలు ఏవి కూడా ఆగిపో వాళ్ళ మీద పడి చాలా రోజుల తర్వాత కలిసామనుకోండి, అవునా కదా, ఏం చేస్తారు, వాళ్ళ మీద పడి హగ్ చేసుకోవడమా, అవునా, ఇట్లాంటివన్నీ కూడా ఏం చేస్తారు, చేస్తుంటారు. ఎందుకు, చాలా రోజుల తర్వాత కలిసాము, చాలా రోజుల తర్వాత చూసామని ఏం చేస్తారు, ఎప్పుడు ఆ భావోద్వేగాన్ని ఆపుకోలేక ఏం చేస్తారు, వాళ్ళని అలాంటి దారిలోనికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. అంటే లాబాను యాకోబు సమాచారం ఉన్నప్పుడు ఏమైపోయిందంట, అతని హృదయం అనేది ఏమైపోయింది, అతని చెవు ద్వారా ఎముకలకి ఏమైపోయింది చెప్పండి, సత్తువ అనేది వచ్చింది. అతను పరిగెత్తుకొని ఏం చేస్తున్నాడు, అతను చూడగానే
ఆ హృదయం అనేది ఉప్పొంగింది అనమాట. ఓకేనా? నిజంగా ఒకప్పుడు ప్రేమలు అలా ఉండే, నిజంగా అట్లా ఉంటున్నాయి చెప్పండి? ఇప్పుడు ఉంటున్నాయి లేవా? నిజంగా కన్నుల్లో అంత ప్రకాశం అనేది ఒక వ్యక్తిని చూసినప్పుడు ఉంటుందా చెప్పండి? ఉంటుందా? ఉండట్లేదా? ఒకప్పుడు ఆల్రెడీ మనం ఇంతకుముందు సరే విన్నాం ఏంటంటే, ఒక చుట్టాలు కానీ ఎవరైనా వచ్చారనుకోండి, ఏం చేసేవాళ్ళు చెప్పండి? చాలా ఆనందంగా, అవునా కదా? ఎప్పుడో ఒకసారి వస్తారని చాలా ఆనందంగా ఉండేవాళ్ళు, అవునా కదా? ఇంకేందో పోతారన్నా కూడా పోనిచ్చేవాళ్ళు కాదు, అవునా? ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? చుట్టాలు వస్తున్నారంటే ఏమైపోతుంది చెప్పండి? ఎట్లుంటుంది? కొద్దిగా భయము, బెరుకు. ఒకవేళ వస్తే ఎంత ఖర్చు అవుతుందేమో, అవునా కదా? ఇట్లాంటివన్నీ ఈ దశలో ఏమైపోయారు చెప్పండి? మనిషి హృదయం అనేది నానాటికి ఏమైపోతుంది? మారిపోతుంటుంది, అవునా కదా? ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆ కళ్ళ ప్రకాశం, ఒక వ్యక్తి ఆలోచన ధోరణి అనేది, కళ్ళు ఏంటంటే మనిషి యొక్క మేధాశక్తికి లేకపోతే ఆలోచన శక్తికి అవన్నీ కూడా కేంద్రమై ఉంటాయి. ఆ వ్యక్తి చూసే విధానాన్ని బట్టి, అతను ఆలోచించే విధానాన్ని బట్టి వ్యక్తి యొక్క మెంటాలిటీ అనేది ఏమైతే డిపెండ్ అయి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క ఆలోచనని బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వాడు అనేది ఆ యొక్క మైండ్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఒక వ్యక్తిని చూడగానే ఏమని చెప్పిన ఆ బౌండింగ్ అనేది మనలోనికి రావాలి. అలాగే 33వ అధ్యాయం చూడండి, ఇందులోనే ఆదికాండం 33వ అధ్యాయము 4వ వచనం చూడండి. అప్పుడు ఏశావు అతని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచెను. మీకు తెలిసి ఇక్కడ సందర్భం ఏమైంది చెప్పండి? ఏశావు యాకోబు ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఏమైపోయారు చెప్పండి? యాకోబు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన యొక్క జ్యేష్ఠత్వ హక్కుని ఇతను తీసేసుకున్నాడు, అతను రావాల్సిన ఆశీర్వాదం మొత్తం ఇతను తీసేసుకున్నాడు అని ఒకవేళ తెలిస్తే ఏమన్నా చేస్తాడేమో, ఏశావు అని పెద్దవాడు ఏమైనా చేస్తాడేమో, ఏం చేస్తాడు? యాకోబు ఇంట్లో నుంచి పారిపోతాడు, వెళ్ళిపోతాడు. రిబ్కామ గారు చెప్పడం వల్ల వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే అప్పటికి కూడా ఏంటి చెప్పండి? యాకోబు ఏశావు దగ్గర రావాలంటే కూడా ఏమైపోయింది చెప్పండి? భయంగా ఉంది. ఏశావు కూడా కోపం ఉండే, అవునా? ఆయన గురించి వెతికాడు, చేశాడు, కానీ ఏశావు కూడా కోపం ఉండే. కానీ ఎప్పుడైతే తను ముందుకు వస్తున్నాడో ఏమైపోయింది చెప్పండి? యాకోబు ఎప్పుడైతే ముందు కనబడ్డాడో ఏమైపోయింది చెప్పండి? అతని కోపం అంతా కూడా ఏమైపోయింది? చల్లారిపోయింది. మెడ మీద వాడు ఏం చేస్తున్నాడంట? ఏశావు ఊరికి వస్తున్నాడు. అక్కడ చూడండి, ఏశావుకి యాక్చువల్గా కోపం అనేది ఉంది, కానీ ఏమైందంట? యాకోబు ఏం భయం పడుతున్నాడు, ఏం చేస్తాడో మా అన్న, ఎందుకంటే నేను అతన్ని మోసం చేశాను అని భయపడుతున్నాడు. కానీ ఏంటంట, అప్పుడు ఏశావు అతను ఎదుర్కొన్న పరిగెత్త వచ్చి అతన్ని కౌగిలించుకుని అతని మెడ మీద పడి ఏం చేస్తాడంట? ముద్దు పెట్టుకున్నాడు. ఎప్పుడైతే హృదయంలో ఒక వ్యక్తిని చూడగానే ఆనందంతో మనం వెళ్తూ ఉంటాం, ఏమవుతుందంటే వాళ్ళిద్దరు కూడా ఏం చేశారు చెప్పండి? కన్నీరు విడిచారు. ఓకేనా? ఏశావు ఏం చేస్తున్నాడు? ఇద్దరు కూడా ఏం చేశారు? బాధపడ్డారు. 2 రోజులు మేము అనవసరంగా విడిపోయి ఉన్నామని ఏం చేశారు? బాధపడున్నారు. ఓకేనా? ఎప్పుడైతే మనలో ఆ కనుదృష్టి అనేది మారుతుంటుందో, కన్నులో ప్రకాశం అనేది ఏర్పడుతుంటుందో, అవతల వ్యక్తితో ఉండే బాండింగ్ అనేది ఎలా ఉంటుంది చెప్పండి? చాలా జాగ్రత్తగా, చాలా చక్కగా మనం ఉండడానికి ఇష్టపడుతుంటాం. ప్రతి వ్యక్తిని కూడా మనలాగానే చూడడానికి ఇష్టపడుతుంటాం. ఓకేనా? ఒకసారి యోబు గ్రంథం చూద్దాం. ఇదంతా అర్థం కావాలంటే ఒకసారి యోబు గ్రంథం చూస్తే అందరితో అసలు ఎలా మిసులుకోవాలి అని ఒకసారి చూద్దాం. ఇరవై 29వ అధ్యాయము 7వ వచనం నుండి చూస్తున్నాం. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధుల్లో నా పీఠం సిద్ధపరచుకున్నప్పుడు ఎవ్వరును నన్ను చూసి దాక్కునిరి. ముసలివారు లేచి నిలువబడిరి. అధికారులు మాట్లాడటం మాని నోటి మీద చెయ్యి వేసుకొనిరి. ప్రధానులు మాట్లాడక ఊరుకొనిరి. వారి నాలుక వారి అంగిలిని అంటుకొనెను. ఈ సంగతి చెవినబడిన ప్రతి వాడును నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతి వాడును నన్ను గురించి ఏంటంట? సాక్ష్యం ఇచ్చెను. ఏంటంటే ఎప్పుడైతే మన కళ్ళు ప్రకాశవంతంగా ఉంటాయో, మన హృదయం అనేది ఆనందంగా ఉంటుందో, మన కళ్ళు చూసిన దాన్ని బట్టి, అలాగే మనం ఏదైతే చూస్తున్నామో దాన్ని బట్టి ఏదైతే ఆనందంగా ఉంటామో అప్పుడు ఏమవుతుందంట? మన హృదయం అనేది సంతోషంగా ఉంటుంది. ఆ హృదయం అనేది సంతోషంగా ఉండిన తర్వాత ఎముకలు ఎలా పుష్టిగా ఉంటాయంటే చెప్తున్నాడు ఏంటంట? ఈ సంగతి చెవినబడిన ప్రతి వాడును నన్ను అదృష్టవంతునిగా ఎంచాను. నేను కంటబడిన ప్రతి వాడును నన్ను గురించి ఏంటంట? సాక్ష్యం ఇచ్చాను. ఎందుకు సాక్ష్యం ఇచ్చారు నా గురించి అంటే చెప్తున్నాడు. అసలు దేనికి అట్లా
ముసలి వాళ్ళు లేచి నిలబడుతున్నారు, యవ్వనులు చూడగానే భయపడుతున్నారు. ఓకేనా? ప్రధానులు వాళ్ళ నాలుక అనేది అంగిలికి ఎందుకు అంటుందంటే కింద మాటలు చెప్తున్నాడు. ఏంటంటే చూడండి ఒకసారి 12వ వచనంలో, ఏలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించింది. ఏంటంట? ఎందుకు అందరూ భయపడుతున్నారంటే కొన్ని విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే ఏం చేస్తారంటే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని ఏం చేశానంట? విడిపించాడు. నశించుటకు సిద్ధమైన వారి నా మీదికి వచ్చాను. ఏంటంటే చెప్పండి? తండ్రి లేని వారికి సహాయం చేసి వారిని నేను విడిపించానంట. నశించుటకు సిద్ధమైన వారి దీవెన ఏంటంట? ఆయన మీదికి వచ్చిందంట. నిజంగా బాధలో ఇబ్బందుల్లో ఉన్నవారికి కష్టాన్ని తీర్చడం మీకు ఆనందంగా ఉంటుందా? మీరు ఆనందంగా ఉండడం ఆనందంగా ఉంటుంది? చెప్పండి, ఎట్లుంటుంది చెప్పండి? ఆపదలు ఉన్నవారికి, ఇబ్బందులు ఉన్నవారికి సహాయం చేస్తే మీకు ఆనందం వస్తుందా? లేకుంటే మీరు ఆనందపడితే ఆనందం వస్తుందా? మీ డబ్బుతో మీరు ఆనందపడితే ఆనందం వస్తుందా? లేకుంటే అవతల వారికి సహాయం చేస్తే ఆనందం వస్తుందా? ఏమొస్తుంది చెప్పండి? అవతల వారికి సాయం చేస్తే ఆనందం వస్తుందా? మనం ఆనందపడితే సాయం వస్తుందా? ఏమొస్తుంది చెప్పండి? సాయం చేస్తే ఆనందం వస్తుందా? నిజంగా అట్లనే వస్తుందా? నిజంగా మీరు ఏదైనా కార్యం చేయాలనుకున్నారు ఇంట్లో, ఓకేనా? ఏదైనా కార్యం చేయాలనుకున్నప్పుడు డబ్బంతా సమకూర్చారు, కొద్దిగా ఎంతో కొంత ఆ కార్యానికి సంబంధించిన డబ్బంతా సమకూర్చుకున్నారు, ఓకేనా? చుట్టాలందరినీ పిలుచుకున్నారు, ఓకేనా? చుట్టాలందరినీ పిలుచుకున్న తర్వాత మీ పక్క వాళ్ళకో లేదా మీకు తెలిసిన వాళ్ళకో ఆ డబ్బు ఇస్తే ఇప్పుడు వాళ్ళు ఏమవుతారు చెప్పండి? ఆ ఆపద నుంచి ఏమవుతారు? వాళ్ళు బయటపడతారు. మీరు ఇప్పుడు చేసే సంతోషకరమైన ఆనందమైన శుభకార్యం వల్ల మీరు ఆపేస్తే అవతల వ్యక్తికి ఏమవుతుంది చెప్పండి? అది ఏమవుతుంది? అతని బాధ లేకుంటే అతని ఇబ్బంది అనేది తగ్గిపోతుంది. ఆ క్షణాన అతని ఆ బాధ నుంచి రిలీఫ్ అవుతాడు, ఓకేనా? అట్లాంటప్పుడు మీరు మీ ఇంట్లో శుభకార్యం చేసుకుంటారా లేకుంటే ఆ వ్యక్తికి సహాయం చేస్తారా? ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? అవతల వ్యక్తికి సాయం చేస్తారా లేకుంటే మీ కార్యాన్ని మీరు చేసుకుంటారా? ఏం చేస్తారు చెప్పండి? సరే, మనం చెప్పే సామెత ఏంటంటే ఫస్ట్ ఏం చేసుకోవాలి చెప్పండి? ఇంట్లో చూసుకోవాలి, తర్వాత ఏం చేయాలి? బయట చూడాలి. అంటే ఇంట్లో శుభకార్యం చేయకుండా మామూలు చేసుకుని ఏమవుతుంది చెప్పండి? నడిచిపోతుంది. అని అవతల నా పరిస్థితి ఏంటి చెప్పండి? ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాడు, వానికి సాయం చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఏం చేస్తారంట? యోబు గారు చెప్తున్నారు ఏంటంట? నశించుటకు సిద్ధమైన వారి దీవెన ఏంటంట? ఏం చేస్తారు చెప్పండి? నా మీదకి వస్తుంది. ఎప్పుడైతే మీరు ఒక బాధలో ఉన్న వ్యక్తిని విడిపించడానికి ప్రయత్నం చేస్తారో, మీ ఆనందాన్ని కాదనుకొని మీ ఉత్సాహాన్ని ఆపేసుకొని ఒక వ్యక్తికి ఎప్పుడైతే మీరు సాయం చేస్తారో అప్పుడు ఏమవుతున్నాడు చెప్పండి? ఏమవుతుంది? ఆ దీవెన మీ మీదకి వస్తుంది. ఎట్లా వస్తుందంటే మీకు తెలుసలేదో, ఎవరైనా సహాయం పొందిన వ్యక్తి మీ గురించి ఎప్పుడు మాట్లాడు? ఎవరి గురించి మాట్లాడతాడు? నాకు దేవుడే సహాయం చేశాడంట. మీ గురించి ఎప్పుడు మాట్లాడు? ఒక వ్యక్తికి సహాయం అందితే ఆ వ్యక్తి ఎప్పుడైనా సరే ఎవరిని స్తుతిస్తాడు? ఎవరిని స్తుతిస్తాడు చెప్పండి? దేవుని. మీ ద్వారా సహాయం పొందిన వ్యక్తి దేవుని స్తుతిస్తాడు, అవునా కదా? ఇంత ఇబ్బంది గట్టుకాలను ఉన్నా అసలు నాకు ఎవరు సాయం చేస్తారో తెలియదు, దేవుడా నువ్వే దిక్కు అన్నప్పుడు ఎవరో ఒకరి ద్వారా దేవుడు నాకు ఏం చేశాడు? సాయం చేస్తాడు. ఆ దీవెన ఎవరి మీదకి వస్తుంది? ఎవరి మీదకి వస్తుంది చెప్పండి? యోబు గారి ఆలోచన అంతా కూడా ఎట్లా ఉందంటే ఆయన కన్నులు ఆనందంతో ఎప్పుడు కూడా సరే ఒక వ్యక్తికి సహాయం చేయడంలో, ఒక వ్యక్తిని ఇబ్బందిని పరామర్శించడంలో ఏంటంటే యోబు గారికి ఆ ఆనందం అనేది ఉంది, ఓకేనా? చెప్తున్నాడు, ఇంకా కింద మాట్లాడుతున్నాడు 13 కింది వచనంలో, విధవరాల హృదయమును సంతోషపెట్టి తిని నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటుని గనుక అది నన్ను ఏంటంట ధరించను అని చెప్తున్నాడు. ఇంకా నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రము పాగయు ఆయను, గుడ్డివారికి నేను కన్నులనైతిని, కుంటివారికి పాదమునైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వాద్యమును నేను శ్రద్ధగా విచారించింది. ఏంటంటే చెప్పండి?
అతను ఏంటంటే అతని క్యారెక్టర్ గురించి చెప్తున్నాడు. నేను నీతినే వస్త్రంగా ధరించుకున్నాను కనుక అది నన్ను ధరించుకుంది. నేను ఎప్పుడు కూడా ఏం చేశాను, న్యాయ ప్రవర్తన నాకు వస్త్రము పాగలాగా ఉన్నాయని చెప్తున్నాడు. అట్లా ఇంకేంటంటే దరిద్రులకు నేను తండ్రిగా ఉన్నాను. ఎరుగని వాడెవడని వచ్చి నా ముంగట వాద్యం పెడితే నువ్వు ఎవడో నాకు తెలియదు అని ఎప్పుడు కూడా ఏం చేయలేదంట యోబు గారు. ఏనేది చెప్పండి, వెళ్ళేది. ఎవరో తెలియని వచ్చి మీ దగ్గర ఏదో చెప్తారు, వింటారా అండి? వింటారా? తెలియని వాళ్ళు వచ్చి మీకు ఏదో సమాచారం చెప్తుంటే, మీకు తెలిసిన వాళ్ళ గురించి, మీ బంధువుల గురించి, ఎవరో తెలియని వ్యక్తి వచ్చి వాళ్ళ మీద ఏమైనా చెప్తే వింటారా? అన్నీ కూడా వినరా? అది ఎవరో తెలియడానికి ఏం చేయరు, పట్టించుకోరు. ఒకవేళ అతని వైపు న్యాయం ఉన్నా కానీ మన ఇంట్లో వ్యక్తుల మీద చెప్తున్నారనుకోండి, వింటారా? ఏం చేస్తారు చెప్పండి? ఎందుకు మనకు అవసరం? ఎవరో చెప్పిన దాన్ని బట్టి నా ఇంట్లో వాళ్ళు నేనేం నిందించుకుంటాను, నా ఇంట్లో వాళ్ళు నేనేం దూరం చేసుకుంటా ఉన్నా కదా. అతను చెప్పేది కరెక్ట్ సమాచారమైనా కానీ ఏం చేయాలి, వాళ్ళని పట్టించుకోము. కానీ ఏంటంట యోబు గారు చెప్తారు, ఎరుగని వారి వాద్యం నేను ఏంటంట శ్రద్ధగా విచారించిన. ఒకవేళ తప్ప రైట్ అని ఏం చేస్తాడు, విన్న తర్వాత ఏం చేస్తాడంట, దాని గురించి విచారించాడంట. ఇంకేం చెప్తున్నాడు, దుర్మార్గుల దవడలను ఊడగొట్టి తిని వారి పండ్ల నుండి దోపిడి సొమ్ముని ఏం చేస్తాడంట, లాగేసుకుంటుని. అప్పుడు నేను ఇట్లా అనుకుంటుని, నా గూటి యొద్ద నేను చచ్చేదను. చెప్తున్నాడు ఇంకా 21వ వచనం చూడండి. మనుషులు నాకు చెవి యొగ్గి నా కొరకు కాచుకుని. ఏంటంటే చెప్పండి, ఏమైపోయిందంట? ఏం చేస్తారంట మనుషులు? ఏం చేస్తున్నారు చెప్పండి? మనుషులు నాకు చెవి యొగ్గి నా కొరకు కాచుకొనిరి. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇంకా నా ఆలోచనలు వినవాలని వాళ్ళు ఏంటంట మౌనంగా ఉన్నారు. ఓకేనా? యోబు గారు తన గురించి తాను సమాచారం ఇస్తున్నాడు. ఎట్లా ఆనందంగా ఉన్నాడు అంటే, ఒక వ్యక్తి గురించి మనకి ఎప్పుడు ఆనందం వస్తుంది, ఎప్పుడు సంతోషం వస్తుందంటే, మీకు తెలుసలేదో, మీరు ఏ మంచి క్రియ చేయకుండా మీ గురించి ఎవరైనా పొగడాలని ఎట్లుంటుంది చెప్పండి? మీకు బాగుంటుందా? మీరు మంచి పనులు చెయ్యని కూడా కొంతమంది చెప్తుంటారు, అవునా కదా? చెయ్యని వాటిని కూడా చెప్తుంటారు. అప్పుడు మీకు ఎలా ఉంటుంది చెప్పండి? ఏదో ముఖం ముంగట నవ్వుతారు కానీ నిజంగా ఫీల్ అనేది అనుభవిస్తారు చెప్పండి? అనుభవిస్తారు లేదా? ఎందుకంటే నువ్వు చేయనప్పుడు నీకు ఆ ఫీల్ అనేది ఎలా వస్తుంది చెప్పండి? అవునా కదా? చేసిన క్రియలో ఒక వ్యక్తి చెప్తుంటే ఎట్లుంటుంది చెప్పండి? చేసిన విషయాలే ఒక వ్యక్తి చెప్తుంటే, నేను ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తుంటే ఎలా ఉంటుంది? ఎట్లుంటుంది చెప్పండి? అందుకే ఏంటంట, కన్నుల ప్రకాశం ఏంటంటే హృదయానికి ఏంటంటే చెప్పండి ఆనందాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి బాధను బాధ్యతగా తీసుకొని, ఎప్పుడైతే మనం దాంట్లో పాలు పంపులు తీసుకొని ప్రతి దాంట్లో మనం జాగ్రత్తగా మనల్ని మనం వెతుక్కుంటాం, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? హృదయానికి ఆనందం వస్తుంది. మనం ఎన్ని చేసుకున్నా కానీ ఏంటి చెప్పండి, మన కొరకు మనం ఎన్ని చేసుకుని ఏం చేయదు, అది ఆనందాన్ని ఇవ్వదు. ఎందుకంటే ఏదో లోపం ఏం చేస్తుంది, అది ఏదో లోటు అనేది ఏదో ఒకటి అనేది మన జీవితంలో జరుగుతుంటుంది. కానీ ఎప్పుడైతే అవతల వ్యక్తి జీవితంలో నువ్వు ఆనందం చూడాలనుకుంటావో అప్పుడు ఏమవుతుంది చెప్పండి? నీ హృదయం అనేది ప్రకాశిస్తుందంట. హృదయం అనేది ఆనందంతో ఉప్పొంగుతుంది. ఎప్పుడైతే అవతల వ్యక్తి కంట్లో నువ్వు ఆనందాన్ని చూస్తావో, అవతల వ్యక్తి ద్వారా నువ్వు ఆనందాన్ని వెతుకుతూ ఉంటావు, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? నీకు ఎప్పుడు కూడా హృదయం ఎలా ఉంటుంది? ఆనందంగానే ఉంటుంది. సామెతల గ్రంథంలో రాయబడిన మాట అది ఒకసారి చూడండి. మరలా సామెతలు 15:30 చెప్తున్నాడు సొలొమోన్ గారు. కన్నుల ప్రకాశం చూసుట ఏంటంట? కన్నులో ప్రకాశం చూసుట హృదయానికి ఏంటంట సంతోషకరం. యోబు గారు చెప్తున్నారు ఏంటి చెప్పండి? రోడ్డు మీద అలా వెళ్తుంటే ఏంటి చెప్పండి, ఆయన చూడగానే ఆ కళ్ళ నుంచి అవతల వ్యక్తిని చూడండి ఎలా ఉంటుంది చెప్పండి? యవనస్తులు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారంట? దాక్కుంటున్నారు. ముసలి వాళ్ళు చూడగానే ఏమైపోయింది చెప్పండి? లేచి నిలబడుతున్నారంట. అతను చూసిన వాళ్ళు అందరూ కూడా ఏంటంటే చెప్పండి, వీళ్ళు చాలా అదృష్టవంతులు రా, అవును కదా? అంటే అతను ముంగట అనుకుంటుంటే ఆ ఆలోచన ఎలా ఉంటుంది చెప్పండి? ఆ భావం అనేది ఎలా ఫీల్ అవుతున్నారు? యోబు గారు చెప్తున్నారు, అది దాన్ని అనుభవిస్తేనే అది ఏంటంట దాని గురించి అర్థమవుతుందని చెప్తున్నాడు. ఏంటంట కండ్ల ప్రకాశం. ఎప్పుడైతే హృదయం అనేది ఆనందంగా ఉంటుంది, అవతలి వ్యక్తులు ఎప్పుడైతే మనం ఆనందాన్ని చూడగలుగుతామో ఆ ఆనందం ఏంటంటే చెప్పండి, అది ఎప్పుడు కూడా హృదయానికి ఏం చేస్తుంది? అది ఏం చేస్తుంది చెప్పండి? సంతోషాన్ని ఇస్తుంది. అవతల వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే నువ్వు సంతోషాన్ని చూడడానికి ఇష్టపడుతుంటావో నువ్వు కూడా ఎప్పుడు ఎలా ఉంటావు చెప్పండి?
ఎట్లుంటే అవతల వ్యక్తి జీవితంలో మనం ఎప్పుడైతే ఆనందాన్ని చూడాలనుకుంటామో మనం కూడా ఎప్పుడు ఎలా ఉంటాం? ఎట్లుంటాం చెప్పండి? ఆనందంగా ఉంటాం. ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు దాన్ని ఎప్పుడైతే మనం ఓదారుస్తామో, ఆ ఓదార్చగలిగే స్థాయిలోనికి మనం ఎప్పుడైతే వస్తామో, ఆ ఓదార్చగలిగే స్థాయికి మనం వచ్చినప్పుడు ఏమవుతుంది చెప్పండి? మనకు చాలా ఆనందంగా ఉంటుంది. అవతల వ్యక్తి ఓదార్పు ఇచ్చినప్పుడు, అవతల వ్యక్తి బాధలో ఉన్నప్పుడు మనం ఓదార్పు ఇచ్చినప్పుడు ఆనందం అనేది చాలా బాగుంటుంది. కానీ మనం ఏదైనా ఆనందం కొరకు చేస్తామనుకున్నా అది ఎంతసేపు ఉంటుంది చెప్పండి? మన కొరకు మనం ఆనందపడితే అది కొద్దిసేపు ఉండి, అది ఎంతసేపు కొద్దిసేపు ఉండి ఏం చేస్తుంది? మన ఆనందం అనేది మరలా ఇంకొక ఆనందం కొరకు మనం వెతుకుతూ ఉంటాం. అవునా కదా? మన కొరకు మనం చేసుకుంటే అది అప్పటి వరకు మనం ఎప్పుడు చేసినా ఏదైనా చేసినా సరే అది అప్పటి వరకు ఉంటుంది. మరలా ఇంకొక ఆనందాన్ని ఏం చేయాలి చెప్పండి? వెతుక్కుంటూ ఉండాలి. అవునా కదా? నువ్వు ఏదైనా ఫంక్షన్ చేసినా ఇంకేదైనా చేసినా అది అప్పటి వరకు ఉంటుంది ఆనందం. మరలా తర్వాత ఇంకేం చేస్తావు? నీ ఐడియా ఏంటి? ఇంకా కొద్దిగా బెటర్గా చేయాలనుకుంటాం. అవునా? ఒక వ్యక్తికి సహాయం చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు ఆ వ్యక్తి కనబడ్డప్పుడల్లా ఆ వ్యక్తి యొక్క కళ్ళ నుంచి ఎలా వస్తుందో భావన అనేది ఎట్లా వస్తుంది? ఆ వ్యక్తిని చూసే తీరు అనేది, విధానం అనేది ఎలా ఉంటుంది చెప్పండి? ఎట్లా చూస్తారు? నువ్వు ఆపదలు ఆదుకున్న వ్యక్తిని చూసే విధానం, ధోరణి అనేది ఎలా ఉంటుంది? ఎట్లా చూస్తాడు ఆ వ్యక్తి ఎప్పుడు కూడా నిన్ను? ఒక మంచి వ్యక్తిగా, అవునా కదా? ఒక అంకిత భావంతో, అంటే ఇతడు చాలా గొప్ప వ్యక్తి అనే విధంగా ఏం చేస్తాడు చెప్పండి? ఆ విధంగా ఆ వ్యక్తి అనేది చూస్తుంటాడు. అవునా కదా? అట్లా కండ్ల ప్రకాశం చూసినప్పుడు ఏమవుతున్నాడు చెప్పండి? హృదయానికి ఎప్పుడు కూడా ఏమవుతుంది చెప్పండి? చాలా సంతోషకరంగా ఉంటుంది. దాన్ని అంతా కూడా ఏం చేశారు? యోబు గారు అనుభవించారంట. అన్నింటినీ కూడా ఏంటంట? ప్రతి వ్యక్తి కూడా నేను ఏం చేశాను చెప్పండి? నేను సహాయం చేశాను. ఒకవేళ తండ్రి లేని వారికి నేను తండ్రిగా ఉన్నాను, విధవరాలకు నేను సహాయం చేశాను. ఒకవేళ అన్నం లేని వాళ్ళకి ఏం చేశాను చెప్పండి? నేను అన్నం ఇచ్చాను. అలాగే కాళ్ళు లేని వాళ్ళకి నేను కాళ్ళయ్యాను, కళ్ళు లేని వారికి కళ్ళయ్యాను, పాదాలు లేని వారికి ఏంటంట? పాదమయ్యాను. అంటే ప్రతి వ్యక్తి యొక్క పరిస్థితుల్లో కూడా ఏం చేశానంటే యోబు గారు తనకు తెలిసిన సహాయాన్ని, తనకు తోచిన సహాయాన్ని చేయడానికి ఏం చేశాడు? ఎప్పుడు కూడా ముందుకు ఉన్నాడు. అవునా కదా? అట్లాంటిది అంతా కూడా మన చెవికి వినబడుతున్నప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుందంట? మంచి సమాచారం ఏం చేస్తుందంట? ఎముకలకు ఏం చేస్తుంది చెప్పండి? పుష్టినిస్తుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు మంచి సమాచారం అనేది ఒక వ్యక్తి ద్వారా మనం విన్నప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఏ వ్యక్తి చూసినా యోబు గారిని ఎలా ఉన్నారంట చెప్పండి? యోబు గారిని చూడగానే ఎట్లున్నారంట ఆ వ్యక్తి గురించి? యోబు గారిని చూడగానే వాళ్ళ మీద ఇంపాక్ట్ అయ్యేది ఏంటంటే యోబు గారు ఏం చెప్తారా అని వాళ్ళు ఆశగా చూస్తున్నట్టు. అదేనా? చూడండి ఒకసారి 29:21లో. మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి, నా ఆలోచనలు వినవలనని ఏంటంటే చెప్పండి? నేను ఏం చెప్తానా విందామని ఏం చేశారంట? మౌనంగా ఉన్నారంట. ఇంకేంటంటే నేను మాట్లాడిన తర్వాత వారు మారు మాట పలకకుంటారు. ఏంటంటే చెప్పండి? యోబు గారి గురించి యోబు గారు చెప్తున్నారు సాక్ష్యం ఏంటంట? నేను ఒకసారి మాట్లాడాలంటే ఇంకొకటి ఇంకా దాని గురించి ఏంటి చెప్పండి? ఇది తప్పు, ఇలా చేయడం తప్పు, ఇలా మాట్లాడడం తప్పు అనే అవకాశాన్ని ఏంటంట యోబు గారు ఇంకొకరికి ఇవ్వలేదంట. ఇంకా నేను మాట్లాడిన ఇంకా గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను, వర్షం కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకుని, కడవరి వాన కొరకు కైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకొనిరి. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని, నా ముఖ ప్రకాశం లేకుండా వారు ఏమీ చెయ్యరైరి. ఎట్లా ఉందండి చెప్పండి యోబు గారు? అట్లా ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా మీరు? ఏంటంట ఆయన చెప్తున్నాడు అసలు ఆ వ్యక్తి వస్తేనే బాగుంటుంది అని ఎప్పుడైనా మీ గురించి ఎవరైనా ఆలోచించే విధంగా మీరు ఉన్నారా చెప్పండి? ఆ వ్యక్తి మాట్లాడితే ఇంకెవరు కూడా ఏంటి చెప్పండి? మాట్లాడొద్దు. ఎవరైనా మాట్లాడుతున్నా కూడా ఏం చేయండి చెప్పండి? సైలెంట్గా ఉండండి. ఆయన మాట్లాడుతున్నారు. అవునా కదా? ఆయన మాట్లాడుతున్నప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. అంటే అంత విలువైన మాటలు, అంత అమూల్యమైన మాటలు మన లోపల నుంచి వస్తాయా? ఒక వ్యక్తి అంత కాచుకునే విధంగా వినడానికి అంత ఆతురపడే విధంగా అక్కడ చెప్తున్నాడు ఏంటంట? వర్షము కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టవి. అవునా? ఒక రైతు ఎట్లాగైతే వర్షం కొరకు ఎదురు చూస్తాడో అట్లా ఒక వ్యక్తి మాటల గురించి, ఒక వ్యక్తి రాక గురించి వెయిట్ చేసే విధంగా మన యొక్క భక్తి ప్రవర్తన అనేది ఉందా చెప్పండి? మన కొరకు ఒక వ్యక్తి అట్లా వెయిట్ చేసే విధంగా మన భక్తి ప్రవర్తన ఉందా లేదా? ఉంటుందా ఉండదా అండి?
ఏంటంట, వారు ఆశారహితులై ఉండగా వారిని నేను దయగా చూచి చిరునవ్వు నవ్వితిని. ప్రతి వ్యక్తిని కూడా ఎట్లా చూస్తున్నారంట యోబు గారు? ఎట్లా చూస్తున్నారండి? దయగా చూసి చిరునవ్వు నవ్వితిని. ప్రతి వ్యక్తిని కూడా ఎట్లా చూస్తున్నాడంట యోబు గారు? దయగా చూస్తున్నాడు. ప్రతి వ్యక్తితో కూడా ఎట్లా ఉంటున్నాడు చెప్పండి? ఎట్లా మాట్లాడుతున్నాడు? ఎట్లా మాట్లాడుతున్నాడు అండి? చిరునవ్వుతో మాట్లాడుతున్నట. మనం కూడా ప్రతి వ్యక్తిని దయగా చూస్తూ చిరునవ్వుతో మాట్లాడతాం చెప్పండి? చేస్తారా చేయరా? ప్రతి వ్యక్తిని కూడా దయగా చూస్తూ చిరునవ్వుతో మనం మాట్లాడమా? ప్రతి వ్యక్తిని కూడా చూసి ఎట్లుంటాం మనం? ఉంటారా ఉండరండి? ప్రతి వ్యక్తి కూడా దయగా మాట్లాడుతూ చిరునవ్వు ఎప్పుడు కూడా మన పెదవుల మీద ఉంటుందా ఉండదా? ఏం చేస్తుంది చెప్పండి? కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే ఇప్పుడు యాకోబు ఏశావు గారు ఎదురుపడ్డారు కదా, అదే సందర్భం మనకు ఎదురుపడితే ఎలా ఉంటుంది చెప్పండి? మర్చిపోతారా? లేకుంటే ఆ పాత గొడవలు అన్నీ కూడా లోపలనే ఉంటాయా? ఏం చేస్తుంది చెప్పండి? ఆ కండ్ల నుంచి వచ్చే ప్రకాశం అంటే ఏం చేస్తుంది చెప్పండి? ఎప్పుడైతే అన్నింటిని కూడా మర్చిపోయి ఒక వ్యక్తితో హృదయపూర్వకంగా కలిసి ఉండడానికి మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే చెప్పండి? హృదయం అనేది ఆనందంతో ఉంటుంది. ఎముకలకు కూడా ఏంటంట? పుష్టి. ఎముకలకు కూడా పుష్టి. ఏ వ్యక్తి అయినా సరే మీ గురించి మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? మంచి సమాచారం అవతల వ్యక్తి ద్వారా ఒక వ్యక్తి నీ గురించి మాట్లాడుతున్నాడంటే ఆ వ్యక్తి నుంచి నీకు వచ్చే సమాచారం ఎలా ఉండాలి చెప్పండి? నీ గురించి ఏది చెప్పినా కానీ ఎలా ఉండాలి చెప్పండి? మంచి సమాచారం ఇది ఉండాలి. ఏది చెప్పినా సరే నీ గురించి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడంటే ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటి చెప్పండి? అతని మాటలు అలాగే అతని యొక్క ప్రవర్తన ఏం చేస్తుంది? అతని క్యారెక్టర్ అనేది ఏం చేస్తుంది? డిసైడ్ చేస్తుంది. అవునా కదా? ఒక వ్యక్తి నీ గురించి మాట్లాడదలుచుకుంటే ఏం మాట్లాడతాడు చెప్పండి? నీ గురించి మాట్లాడదలుచుకుంటే యోబు గారు ఒక స్టేట్మెంట్ అనేది ఇస్తున్నారు. ఏంటంట? నా గురించి ఎవరైనా మాట్లాడితే ఏంటంట చెప్తున్నాడు, నా సంగతి చెవినబడి నాటి నుండి ప్రతి వాడు ఏంటంట ఏం చేస్తున్నట? నన్ను అదృష్టవంతుడు అంట. నన్ను కంటబడిన ప్రతి వాడు కూడా ఏంటంట ఏం చేస్తున్నాడు చెప్పండి? ఒకవేళ నేను కళ్ళ ఎదుట కనబడితే వాడు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తాడు నీ గురించి? ఏమని ఇస్తాడు చెప్పండి? ఆయన గురించి ఏమని సాక్ష్యం ఇస్తాడంటే ఇక్కడ చెప్తున్నాడు ఏంటంట, ఒకవేళ తండ్రి లేని వారికి నేను సహాయం చేసేవారిని కనబడ్డాను అనుకో, యోబు గారి గురించి సాక్ష్యం ఇస్తారు. ఇతను ఏం చేస్తారంటే తండ్రి లేని వారికి సహాయకునిగా ఉంటాడు. ఎవరైనా ఇబ్బంది పెడితే ఆ ఇబ్బందిలో పరామర్శగా ఉంటాడు. ఇతని గురించి చాలామంది ఏం చేస్తారు ఎప్పుడు? ఇతని మాటలు వినాలని చాలామంది ఏం చేస్తారు? ఒక వర్షం కొరకు రైతులైతే ఎలాగ వెయిట్ చేస్తారో ఈ వ్యక్తి మాటలు వినడానికి అట్లా వెయిట్ చేస్తారు అనే విధంగా మన యొక్క భక్తి ప్రవర్తన ఉందా చెప్పండి? ఉందా లేదా? మనం వస్తుంటే అంత ఆనందంగా ఎదురూసే వ్యక్తులు ఉంటారా ఉండరా? ఎందుకంటే మన భక్తి సరైనది అనుకో ఎట్లుంటుంది చెప్పండి? ప్రతి వాడు కూడా మనకు ఏం చేస్తాడు చెప్పండి? ప్రతి వారు కూడా మనకు ఎదురు చూస్తుంటారు. అవునా కదా? మనం సరిగా ఉంటే మన యొక్క భక్తి ప్రవర్తన సరిగా ఉంటే ప్రతి వ్యక్తి కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? ఆకర్షింపబడతాం. ప్రతి వ్యక్తిని కూడా ఆకర్షిస్తాం మనం మన భక్తి ప్రవర్తన సరిగా ఉంటే. మన భక్తి అనేది సరిగా లేదనుకో ఏ వ్యక్తిని కూడా ఏం చేయలేం, మనం ఆకర్షించలేం. అవునా కదా? చాలామంది అనుకునేది ఏంటంటే డబ్బు ఉంటే ఏం చేయొచ్చు చెప్పండి? డబ్బు ఉంటే ఏం చేయొచ్చు? ఏదైనా చేయొచ్చు. అవునా కదా? అంటే ఏదైనా సరే ఏం చేయొచ్చు. డబ్బు ఉంటే ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తాడు? మన వైపు మాట్లాడతాడు, మన గురించి మాట్లాడతాడు. అవునా కదా? మనం ఏది చెప్తే అది చేస్తాడు. అది ఎప్పటివరకు పైన నీ డబ్బును చూసే. కానీ ఎప్పుడైతే మంచితనం అనేది ఉంటుందో ఒక వ్యక్తి మంచితనం ఏం చేస్తుంది చెప్పండి? అది పై రూపాన్ని, డబ్బు అనేది ఏం చేస్తుంది అంటే పై రూపాన్ని బంధిస్తుంది. అంటే నువ్వు కనబడగానే సలాం కొట్టుడు, నువ్వు కనబడగానే నీ ముంగట వినయంగా నటించడం అంతా కూడా పైన నటించడు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి మంచితనం ఉంటుందో అది దేన్ని దోస్తుంది చెప్పండి? మనిషి యొక్క పై రూపాన్ని కాదు మార్చేది. దేన్ని మారుస్తుంది? హృదయం లోపల మారుస్తుంది, హృదయాన్ని మారుస్తుంది. ఒక వ్యక్తి మంచి క్యారెక్టర్ అనేది లోపల హృదయాన్ని మారుస్తుంది. మనం మంచిగా బ్రతితే, మనం సరిగా బ్రతితే అవతల వ్యక్తి చూడగానే మన గురించి ఏమవుతుంది చెప్పండి? ఆ ఫీలింగ్ అనేది వేరేగా ఉంటుంది వాళ్ళకు. ఇతడు చాలా మంచివాడు, ఇతని క్యారెక్టర్ అనేది చాలా మంచిది అని ఏంటంటే తన గురించి చెప్తున్నాడు. ఏంటంటే నేను నీతిని వస్త్రంగా ధరించుకుంటుని అది నన్ను ధరించాను, నేను న్యాయ ప్రవర్తనను నాకు వస్త్రమును పాగాయను, గుడ్డివారికి నేను కన్నులైతని, కుంటివారికి నేను పాదములైతని, దరిద్రులకు ఏంటంట నేను తండ్రిగా ఉంటుంది. ఎవడైనా తెలియని వారు ఉన్నా సరే వాళ్ళ వాద్యాన్ని ఏం చేస్తారంట? చాలా శ్రద్ధగా విచారించాను. ఇట్లాంటి దాంట్లో ఏం చేయాలి చెప్పండి?
క్రైస్తవునికి ఎప్పుడైతే మనం బ్రతుకుతున్నామో ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి చెప్పండి, చాలా జాగ్రత్త అనేది వహించాలి. మన ప్రవర్తన అనేది ఎలా ఉంది, మన భక్తి ప్రవర్తన అనేది ఏ విధంగా ఉంది, మనం చూసే చూపు అనేది ఏ విధంగా ఉంది, అవతల వ్యక్తుల పట్ల దయగా ఉందా లేకుంటే ఇంకేదో వేరే విధంగా ఉందా. దయ కాకుండా ప్రతి వ్యక్తి పట్ల ఏం చేయాలంట, దయగలిగి చూడాలి ప్రతి వ్యక్తి పట్ల. అలాగే ఇంకేంటంట, ప్రతి వ్యక్తితో కూడా ఏం చేయాలి చెప్తున్నాడు, దయగా చూడాలి. ప్రతి వ్యక్తిని పలకరించేటప్పుడు ఎలా పలకరించాలి చెప్పండి, ఎట్లా పలకరించాలంట. యోబు గారు చెప్తున్నారు, చిరునవ్వుతో. అంటే నవ్వుతో వ్యక్తిని నన్ను విష్ చేసేటప్పుడు ఎలా ఉండాలి చెప్పండి, నవ్వుతో పలకరించాలి. నిజంగా ప్రతి వ్యక్తితో మనం నవ్వుతూనే పలకరిస్తాం చెప్పండి, నవ్వుకుంటూనే పలకరిస్తాం లేకుంటే వేరే విధంగా ఉంటామా. మీకు తెలుసో లేదు, మనం మాట్లాడుకుంటూనే చెప్పాం. యాకోబు సందర్భంలో ఏమైందంటే, యాకోబు గారు మాట్లాడి చెప్తారు లాభాన్ని గురించి. ఏంటంట, ఇది వరకు చూస్తున్నట్టు ఆయన చూపు ఏంటంటే లాభాంది ఏమైపోయింది చెప్పండి, లేదంట. అవునా కదా. ఒకప్పుడు ఫస్ట్ రాగానే మనం చూసుకున్నాం ఏంటంటే లాభాను మాట్లాడుతూ చెప్తున్నాడు యాకోబుతో, నువ్వు నా ఎముక నా మాంసం అని చెప్పి ఏం చేశాడు, పరిగెత్తికి ఏం చేశాడు చెప్పండి, ముద్దు పెట్టుకున్నాడు, హగ్ చేసుకున్నాడు. అవునా కదా. అదే కొద్ది రోజులు గడిచిన తర్వాత ఎప్పుడైతే యాకోబు అతని దగ్గర ఉంటున్నాడో అతని మందంతా కూడా పెరుగుతూ వస్తుందో యాకోబు, అప్పుడు ఏమైపోయింది చెప్పండి, ఇతను చేంజ్ అయిపోయాడు ఇతడు. అవునా కదా. లాభాన్ని చేంజ్ అయిపోయి ఏం చేశాడు చెప్పండి, చెప్తాడు, డైరెక్ట్గా చెప్తుంటాడు. యాకోబు మాట్లాడుతుంటాడు ఏంటంటే, ఇంతకు ముందు చూస్తున్నట్టుగా నీ చూపు అనేది ఏమైపోయింది చెప్పండి, లేదు. పలకరింపు అనేది ఏమైపోయింది, మారిపోయింది. అవునా కదా. పలకరించే విధానం మారింది, చూసే చూపు అనేది మారిపోయింది. ఏంటంటే తేడా ఏంటంటే అతడు వేరే ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. అవునా కదా. ఎప్పుడైతే మన ఆలోచనలు అనేవి మారిపోతుంటాయో, ఒక వ్యక్తితో మంచి సంబంధాన్ని కాక సత్సంబంధాన్ని కాక మనం ద్వేషాన్ని కోపాన్ని ఎప్పుడైతే నింపుకుంటాం ఏం చేస్తుంది చెప్పండి, హృదయం అనేది సంతోషంగా ఉండదు. ఫస్ట్గా ఏం చేయాలి చెప్పండి, హృదయం అనేది సంతోషకరంగా ఉండదు. చూడండి ఒకసారి సామెతలు 15:30 వచనం. కన్నుల ప్రకాశం చూచుట హృదయమునకు సంతోషకరం. మంచి సమాచారం ఏంటంట, ఎముకలకు పుష్టి. నువ్వు మంచుడు అంటే బాగుంటుందా, లేకుంటే నువ్వు దొంగోనివి, ఒక దోపిడిగానివి, లేకుంటే ఇతడు ఏది చెప్పినా అబద్ధాలు చెప్తాడు, ఇతను ఒక కపటదారు అంటే బాగుంటుంది చెప్పండి. ఎట్లాంటి సమాచారం వింటే మనకు మంచిగా అనిపిస్తుంది చెప్పండి. మన గురించి ఒక సమాచారం వస్తే అవతల వ్యక్తి నుంచి వీడు మంచోడు కాదురా, వీడు చాలా కపటంగా మాట్లాడతాడు, లేకుంటే ఏది చెప్పినా కూడా వీడి మాటలు నిజం ఉండదు, అసలు వీడు చెప్పేది ఏది కూడా కరెక్ట్గా అసలు అంటే బాగుంటుందా, లేకుంటే ఒక వ్యక్తి ఇతడు సరి అయిన వ్యక్తి, ఇతడు మంచోడు అని చెప్తే బాగుంటుంది చెప్పండి. ఏది మీకు బలాన్ని ఇస్తుంది, ఏది ఆరోగ్యాన్ని ఇస్తుంది చెప్పండి. అవతల వ్యక్తి నుంచి వచ్చే మాటలు. అందుకే ఇదే సొలొమోన్ గారు మాట్లాడుతూ సుగంధ తైలంల కంటే ఏంటంటే చెప్పండి, ఏంటంట మంచి పేరు ఏంటంట గొప్పది. అవును కదా. సుగంధ తైలాల కంటే మంచి, ఒక వ్యక్తికి మంచి పేరు అనేది ఏంటి చెప్పండి, ఒక మంచి క్యారెక్టర్ అనేది ఏంటంట చాలా గొప్పది. ఆ క్యారెక్టర్ అనేది ఏం చేస్తుందంటే మనిషిని ఏం చేస్తుందంట, ఎముకలకు పుష్టినిస్తుందంట, ఆరోగ్యాన్ని బలాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి, అవతల వ్యక్తి ఏం చేయాలి, మంచిగా మాట్లాడడం అనేది, మంచిగా పలకరించడం అనేది, వారి ప్రతి దాంట్లో కూడా మనం పాల్గొనడం అనేది, వాళ్ళ ఇబ్బందులు ఆపదలు ఎప్పుడైతే మనం పాల్గొంటూ ముందుకు వెళ్తుంటాం అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, ఎప్పుడు కూడా హృదయం అనేది ఆనందంగా ఉంటుంది. అట్లాగే ఎముకలు కూడా ఏం చేస్తాయంట, పుష్టిగా ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి. అవతల వ్యక్తి ఎప్పుడైతే నువ్వు నీకు సమాచారం అంతా కూడా నీ గురించి మంచిగా వస్తుంది అనుకోండి, మంచి సమాచారం అంతా నీకు వినబడుతున్నప్పుడు నీకు ఎప్పుడు కూడా ఏం చేయవు, నువ్వు ఇబ్బంది పడవు, బాధపడవు. అవునా కదా. ఎప్పుడు కూడా కృంగిపోవడానికి అవకాశం ఉండదు. అవునా కదా. ఎప్పుడైతే ఒక తప్పుడు వ్యక్తిగా నీ చెవిలో వినబడుతున్నప్పుడు ఏం చేస్తావు చెప్పండి, నువ్వు ఆటోమేటిక్గా ఏం చేస్తావు, కృంగిపోతావు, బాధలోనికి వెళ్ళిపోతావు. అవన్నీ కూడా నీకు ఏం చేస్తాయి, నిన్ను ఇబ్బందుల్లో నెట్టేస్తాయి, ఆరోగ్య పరిస్థితులు అనేవి కూడా విషమిస్తుంటాయి. అవునా కదా. ఎప్పుడైతే ఒక వ్యక్తి మంచి దారిలోనికి వెళ్ళడానికి వెళ్తాడో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఏం చేస్తాడు చెప్పండి, ఆరోగ్యంగానే ఉంటాడు. ఓకేనా. ఎప్పుడైతే మనం మంచిగా ఉండడానికి, మంచి సమాచారం వినడానికి, మన యొక్క క్యారెక్టర్ గురించి ఏ వ్యక్తి చెప్పినా మంచిగా ఉందనుకోండి, ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఏం చేస్తాడు చెప్పండి, ఆరోగ్యంగానే ఉంటాడు. ఎన్ని రోజులైనా సరే ఒక వ్యక్తికి మంచివాడు, అతని గురించి మంచి సమాచారం అంటే అవతల మంచివాడు అంటే కాదు, మన క్యారెక్టర్ కూడా ఎలా ఉండాలి చెప్పండి. అంటే బయటికి మంచి వాళ్ళ కనబడి మన లోపల బాగాలేమనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు కూడా ఏం చేస్తుంది, నష్టం అనేది కలుగుతుంది. కానీ బయట చెప్పే వ్యక్తుల వినికిడి అలాగే మనం చేసే ప్రవర్తన అనేది సరిగా ఉందనుకోండి, ఎన్ని రోజులైనా మన భక్తి జీవితం బాగుంటుంది, మన జీవితం కూడా ఏముంటుంది చెప్పండి, సరిగా ఉంటుంది. అదే సొలొమోన్ గారు చెప్తున్నారు ఏంటంటే, మంచి సమాచారం ఏం చేస్తుందంటే ఎముకలకు ఏం చేస్తుంది, నీకు పుష్టి అనేది ఇస్తుంది. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మన గురించి మాట్లాడుతున్నట్టు ఎప్పుడైనా సరే ఏముండాలి చెప్పండి, మంచివాడనే ఉండాలి.
ఆ మంచి పేరు అనేది లోకంలో ఏం చేయాలి చెప్పండి, సంపాదించుకోవడానికి. భూమి మీద ఎందుకు వచ్చామంటే మంచి పేరు అనేది, నీ క్యారెక్టర్ అనేది మంచిదని ఏం చేయాలి, అవతల వ్యక్తి తెలుసుకోగలగాలి, నువ్వు నిరూపించగలగాలి భూమి మీద బ్రతుకున్నంత కాలం. ఓకేనా? అట్లాంటి జీవితాలు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, ముందుగా ఉండాలి. కాబట్టి ఏంటంటే కళ్ళకి ఏం చేస్తుంది చెప్పండి, అది ప్రకాశవంతంగా, హృదయం ఎప్పుడైతే సంతోషకరంగా ఉంటుందో అప్పుడు ఏం చేస్తుంది, మనం చాలా ఆనందంగా ఉంటాం. యేసుక్రీస్తు వారి మాటలు కూడా చూద్దాం ఒకసారి, చూడండి. పంతొమ్మిదో అధ్యాయం ఒకసారి చూడండి. ఆరో వచనం నుంచి, లూకాసు వార్త, క్షమించండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 6వ వచనం. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా అనుకున్నారు. ఏంటంటే చెప్పండి, అందరూ ఎట్లా చూస్తున్నారు అసలు జక్కయ్యను, ఎట్లా చూస్తున్నారు చెప్పండి. ఒక వ్యక్తిలో ఉన్న లోపాన్ని మాత్రం, అంటే ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటి, అసలు ఎందుకు అలా అయ్యాడు అనేదాన్ని పక్కకు పెట్టేసి ఏం చూస్తున్నారు అతన్ని, అందరూ కూడా ఏం చూస్తారంటే ఇతడు పాపి, ఇతడు పాపి, ఇతడు పాపి. అవునా కదా? ఇది అందరూ డబ్బులు వసూలు చేస్తాడు, అందరు గుంజేసుకుంటాడు, అందరి యొక్క మాటలు కూడా ఇవే. కానీ యేసుక్రీస్తు వారు ఏం చూస్తారు, అతనిలో ఏం చూస్తాడు చెప్పండి. ఆ వ్యక్తిని ఎప్పుడైతే ఒక వ్యక్తి చేర్చుకుంటాడో, దగ్గర తీసుకుంటాడో, ఆ వ్యక్తి ఏం చేస్తాడు, అప్పుడు మారుతాడు. అవునా కదా? ఒక వ్యక్తిని ఎప్పుడైతే మనం దగ్గర తీసి పెట్టుకుంటామో అప్పుడు ఏం చేస్తాడు, ఆ వ్యక్తి మారుతాడు. అవునా కదా? నువ్వు మారకుండా ఆ వ్యక్తిని దగ్గరికే తీసుకోకుండా అతను ఎప్పుడు కూడా తిట్టేసుకుంటూ అతను దూరం నెట్టేస్తే ఎట్లా మారుతాడు ఆ వ్యక్తి? అవునా కదా? అందుకేంటంట దయగల మాటలు ఉండాలి. అలాగేంటంట పలిచే పలకరింపు కూడా ఎలా ఉండాలి చెప్పండి, చిరునవ్వుతో పలకరించి. అట్లా పిలిచేసరికి ఏమైపోయిందంటే జక్కయ్యకు ఏం చేస్తాడు చెప్పండి, వచ్చేసాడు, సంతోషంతో వచ్చాడంట, వచ్చేసి చెప్తున్నాడు. ఇంకా అది చూసి 8వ వచనంలో జక్కో నిలబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకి. అసలు యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారు, ఆస్తి గురించి మాట్లాడారు అక్కడ, చెప్పారా చెప్పలేదా? ఆయనతో ఏం మాట్లాడాలి, ఏమన్నాడు చెప్పండి. జక్కయ్య ఒకసారి రా అన్నాడు, ఈరోజు నీ ఇంట్లో నేను ఉండాల్సి వచ్చిందని చెప్పాడు, అంతే. దానికి ఏం చేస్తున్నాడు జక్కయ్య, చెప్పేస్తున్నాడు. ఏంటంట అతను తెలిసిపోయింది ఏంటి చెప్పండి, ఒక వ్యక్తితో, అంటే డబ్బు ఉంటే ఏ వ్యక్తి కూడా ఏం చేయలేడు చెప్పండి, మంచిగా ఉండలేడు. కానీ ఎప్పుడైతే ఒక మనిషితో మంచిగా కలిసిమెలిసి ఉంటామో, ఆ ఆనందం ఒక వ్యక్తికి ఎప్పుడైతే మనం సహాయం చేస్తామో, మన దగ్గర ఉన్నది ఎప్పుడైతే ఒక వ్యక్తికి పంచడానికి ఇష్టపడతామో అప్పుడు ఏమవుతుంది చెప్పండి, నిజంగా ఆనందం అనేది వస్తుంది. మన దగ్గర దాపెట్టుకుంటే అది ఏం చేయాలి చెప్పండి, ఆనందం అనేది ఏదని చెప్తున్నాడు అక్కడ. ఏంటంట చెప్తున్నాడు 8వ వచనంలో, నా ఆస్తిలో సగం ఏం చేస్తున్నాను, బీదలకు ఇచ్చేస్తాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేనినైనాను తీసుకొని ఎడలా అతనికి 4 గంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పిన. ఏం చేస్తానంటే చెప్పండి, ఒకవేళ నేను అన్యాయంగా, నేను నా లెక్కల ప్రకారం నేను తీసుకుంటున్నాను, అవునా కదా, వాళ్ళకి నేను ట్యాక్స్ కడుతున్నా, ట్యాక్స్ ప్రకారం నేను ఏం చేస్తున్నాను, అంతే వసూలు చేస్తున్నాను. దాన్ని బట్టి నన్ను పాపన్నా ఏమన్నా సరే వదిలేసాను. కానీ ఏంటి, ఒకవేళ నేను ఉన్న దగ్గర ఇంకా అన్యాయంగా తీసుకుంటే ఏం చేస్తాను, నేను ఏం చేస్తాను చెప్పండి, దానికి 4 గింతలు ఇస్తాను, అన్యాయంగా మీ దగ్గర తీసుకుంటే. అవునా? ఎప్పుడైతే ఒక వ్యక్తితో మనం కలిసి సావాసం చేయడానికి ఇష్టపడతాం, ఆ వ్యక్తితో మంచిగా మెదలడానికి ఇష్టపడతాం, ఆ వ్యక్తులు ఏం చేయొచ్చు చెప్పండి, మనం మార్పు తీసుకురావచ్చు. అందుకేంటంటే దయగల జోబు గారు చెప్తారు, అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఏంటంటే మాట్లాడేటప్పుడు ఏంటి చెప్పండి, దయగల మాటలు, ఆయన నోటి నుంచి వచ్చే దయగల మాటలకి ఏంటంటే అందరూ కూడా ఏం చేశారు చెప్పండి, ఆశ్చర్యపడ్డారు. అవునా కదా? అంటే ప్రతి వ్యక్తితో కూడా మెదిలే విధానం అనేది ఎలా ఉంది చెప్పండి, యేసుక్రీస్తు వారిది దయగా, ప్రేమతో, చిరునవ్వుతో ప్రతి వారిని పలకరించే విధానం అనేది ఆ విధంగా ఉంది. మరి మన భక్తి జీవితంలో ఎట్లా ఉంటుంది చెప్పండి, అందరితో అలాగే పలకరిస్తాం, మనం అందరితో అలాగే నడుచుకుంటాం చెప్పండి, ప్రతి వారితో చిరునవ్వుతోనే, ప్రతి వారిని దయగానే చూస్తూ మనం బ్రతుకుతామా, లేకుంటే వేరే విధంగా మన బ్రతుకు విధానం అనేది ఎట్లుంటుంది చెప్పండి? ప్రతి వ్యక్తిని కూడా దయగా చూస్తామా, చిరునవ్వుతో మాట్లాడతామా, లేకుంటే ఇవి లేకుండా మన భక్తి జీవితం ముందుకెళ్తుందా, ఎట్లుంటుంది చెప్పండి?
నిజంగా మన హృదయం అనేది ఆనందంగా ఉంటుందో చెప్పండి. ప్రతిరోజు కూడా ఏం చేయాలి చెప్పండి? ఒక క్రైస్తవుని ఏంటంటే ప్రతిరోజు కూడా ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? ఆనందంగా ఉండాలి. అవునా కదా? ప్రతిరోజు కూడా ఎట్లా ఉండాలి? క్రైస్తవునిగా ఆనందంగా ఉండాలి. ఆ ఆనందం ఎట్లా అంటే హృదయం ఆనందంగా ఉండాలి. ఇక్కడ చెక్కయ్య గారు చేసిందంటే ఆస్తిలో సగం ఇచ్చేశాడు, అందరికి 4 ఇస్తా అన్న కూడా ఏంటంటే ఆయనకి ఇంకా ఆనందం ఉంది. అవునా కదా? ప్రారంభ శిష్యులు కూడా ఏం చేస్తారు చెప్పండి? ఆస్తిని అంటే డబ్బుతో ఆనందం అంటే ఏంటంటే డబ్బుతో ఆనందం. ఒక వ్యక్తిని ఎప్పుడైతే మనం సమానంగా చూస్తాం అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఒక వ్యక్తిని సమానమైన చూపులు ఎప్పుడైతే చూస్తామో అప్పుడు ఏమవుతుంది చెప్పండి? మనకు ఆనందం అనేది వస్తుంది. అట్లా దాన్ని బట్టి ఏంటంటే హృదయం అనేది ఆనందంగా ఉంటుంది మనకు. ఒక వ్యక్తిని ఎప్పుడైతే సరి సమానంగా మనం చూడగలుగుతామో, ప్రతి వ్యక్తి నాలాంటి వ్యక్తి అని ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో అప్పుడు ఏంటంటే మన హృదయం అనేది ఆనందంగా ఉంటుంది. మన నుంచి వచ్చే అవతల వ్యక్తి నుంచి వచ్చే సమాచారం కూడా మనకి ఎలా వినబడుతుంది? అన్నీ కూడా మంచిగా వినబడతాయి. ఏ వ్యక్తి ఏది చెప్పినా ఏం చేస్తాం? మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, దాన్ని సరిగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ప్రతి దానిలో లోపం ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయామనుకోండి ఏమవుతుంది చెప్పండి? ప్రతిదీ కూడా ఏమవుతుంది? మనకు తప్పుగా కనబడుతుంది. అవునా కదా? ఒకవేళ తప్పుగా అనుకుంటే ఏం చేయాలి చెప్పండి? అది కాదని చెప్పడానికి ఏం చేయాలి? మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. అవునా కదా? అది కాదు మన భక్తి జీవితము. మనం కరెక్ట్గా ఉండి ఒకవేళ అన్న వ్యక్తి మన గురించి తప్పుడుగా అనుకున్నా నేను అలా లేనని ఏం చేయాలి చెప్పండి? ఏదో మాట ద్వారానో ఇంకేదో అవతల వ్యక్తుల ద్వారా చెప్పించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయదు. ఏం చేయాలి చెప్పండి? మన భక్తి జీవితం అవతల వారికి ఏం చేయాలి? నువ్వు అలా కాదని చూపించడానికి సిద్ధంగా ఉండాలి. ఓకేనా? ఎప్పుడైతే మన హృదయం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎప్పుడైనా సరే ఏం చేయాలి? హృదయం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలండి? ఏం చేస్తే హృదయం సంతోషంగా ఉంటుంది? ఏం చేస్తే హృదయం సంతోషంగా ఉంటుంది చెప్పండి? అందరితోనే సమాధానంగా ఉంటే ఏం చేస్తుంది? ఎప్పుడు హృదయం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? సంతోషంగా ఉంటుంది. మరి అందరితో సమాధానంగా ఉన్నాం మనం? ఉన్నామా లేదా? అందరితో సమానంగా ఉన్నామా లేదా? సమానంగా కాదు, సమాధానంగా ఉన్నామా లేదా? నిజంగా అందరితో సమాధానంగా ఉన్నానికి ఏమవుతుంది చెప్పండి? హృదయం అనేది ఎప్పుడు కూడా ఏం చేస్తుంది చెప్పండి? ఆనందంగానే ఉంటుంది. ఎప్పుడు కూడా ఉత్సాహంగానే ఉంటుంది. ఆనందంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. ఎవరితోనన్నా చిన్న చిన్న గొడవలు, కలహాలు అట్లనే హృదయం ఉండిపోయాయి అనుకోండి, ఆ హృదయం ఏం చేయాలి చెప్పండి? సంతోషంగా ఉండదు ఎప్పుడు కూడా. దానికి సంతోషం అనేది ఎరగది కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా అది ఏం చేస్తుంది? లోపల హృదయాన్ని తొలుస్తూ ఉంటుంది. అవునా కదా? ఆ బాధ, ఇబ్బంది, ఆ వేదన అనేది ఏం చేస్తుంది? హృదయాన్ని ఎప్పుడు కూడా కదిలిస్తూనే ఉంటుంది. కాబట్టి ఏంటంటే ప్రతి వ్యక్తితో కూడా ఏం చేయాలి? సమాధానంగా ఉండాలి. ప్రతి వ్యక్తితో కూడా మంచి ఐక్యభావం కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో మన కళ్ళ ద్వారా వెళ్ళే ప్రతి ఆలోచన కూడా ఏం చేస్తుంది? అది హృదయానికి సంతోషాన్ని ఇస్తుంది. మనకు వినబడే ప్రతి మాట కూడా ఏం చేస్తుంది? మనకు బలాన్ని తెస్తుంది. అట్లాంటి భక్తి జీవితాన్ని మనం ఎదగాలని కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తున్నాం. తల వంచుకోండి. పరిశుద్ధుడ మహాగణుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు, స్తోత్రం నాయన. విన్న మాటలు నాయన మా హృదయంలో ఫలించిన నీ కొరకు నాయన క్రీస్తులో అంటకట్టబడిన ఆయన నీలో ఉన్నతంగా ఎదగలిగే అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన ఆయన. అలాగే జరిగిన పాఠంకులను బలను తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అదే పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.